కొన్ని ఇళ్ళు ఖాళీగా ఉంటాయి, కొన్ని పాడైపోయి ఉంటాయి, కానీ కొన్ని ఎదురు చూస్తుంటాయి. మీరు ఇది రాత్రి ఆలస్యంగా వింటుంటే లైట్లు తగ్గించండి, వాల్యూమ్ అంతగా పెంచకండి, వినడానికి కొంచెం దగ్గరకు వంగాల్సి వచ్చేంత మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఈ కథ కేకలు వేయదు, ఇది వినిపిస్తుంది. ఆ ఇల్లు ఆన్లైన్లో కనిపించిన సమయం 2:17 AM. చిరునామా లేదు, లోపలి ఫోటోలు లేవు. మబ్బుల్లో మునిగిపోయిన 2 అంతస్తుల ఇల్లు ఒకటే ఫోటో. అది పూర్తిగా ఉన్నట్టుగా కాకుండా అర్ధాంతరంగా మాయం అవుతున్నట్టు అనిపించింది. వివరణ ఒక్క వాక్యం మాత్రమే. నిశ్శబ్దంగా ఉండే అద్దెకారులకే అద్దె. నమ్మలేనంత తక్కువ. నేను ట్యాబ్ మూసేయాల్సింది, కానీ బదులుగా రిఫ్రెష్ చేశాను. లిస్టింగ్ ఒక్కసారి మెరిసి కొత్త లైన్ కనిపించింది. నేను గమనించే వరకు అది ఎదురు చూసినట్టుగా. ఇది నిన్ను విన్నప్పుడు నీకే తెలుస్తుంది. నేను నవ్వాను. నరాల్లో ఒక చిన్న వణుకు. నా శ్వాస ల్యాప్టాప్ స్క్రీన్ మీద మబ్బులా కనిపించింది. అదే సమయంలో నా ఫోన్ కంపించింది. తెలియని నంబర్. ఒక్క మెసేజ్. ఎప్పుడు మారివస్తావు? నేను ఏదీ క్లిక్ చేసినట్టు గుర్తులేదు. ఆలోచించకుండా టైప్ చేశాను. రేపు. టైపింగ్ బుడగలు వెంటనే కనిపించాయి. మంచిది. గడియారం తీసుకురావద్దు. లిస్టింగ్ మాయమైంది. దారులు ఆడియోగా వచ్చాయి. ఒక వాయిస్ మెయిల్, స్టాటిక్ శబ్దంతో. ఎలాంటి పరిచయం లేదు. రోడ్ తన పేరును మర్చిపోయే వరకు డ్రైవ్ చేయి అని ఆ గొంతు చెప్పింది. చెట్లు లోపలికి వంగినప్పుడు వేగం తగ్గించు. ఇల్లు తొందరను ఇష్టపడదు. నా జీపీఎస్ పనిచేయడం మానేసే వరకు వెనుక రోడ్లలో డ్రైవ్ చేశాను. స్క్రీన్ తిరిగింది. ఆపై నల్లగా మారింది. అడవి గట్టిగా మారింది. గాలి బరువుగా అనిపించింది. తడిచిన గుడ్డలోంచి ఊపిరి తీసుకుంటున్నట్టుగా. సరిగ్గా 2:17 AM నా హెడ్లైట్లు గేటును చూపించాయి. బోర్డు లేదు, మెయిల్ బాక్స్ లేదు, ఇనుప గేటు మాత్రమే. లోపలికి వంగిపోయినట్టుగా, ఎప్పుడో ఏదో పెద్దది బయటికి తోసినట్టు. గేటు తానే తెరుచుకుంది. డ్రైవే చాలా పొడవుగా ఉంది. అతి పొడవుగా. గ్రావెల్ మీద టైర్లు చేసిన శబ్దం అరసెకండు ఆలస్యంగా ప్రతిధ్వనించింది. శబ్దం నన్ను వెంబడిస్తున్నట్టుగా. ఇల్లు నెమ్మదిగా బయటపడింది. 2 అంతస్తులు. అన్ని కిటికీలు చీకటి. ఒక్కటి తప్ప. పైన ఉన్న కిటికీలో మసక వెలుగు. ఆ వెంటనే ఆ వెలుగు ఆరిపోయింది. ముందు తలుపు లాక్ కాలేదు. లోపల గాలి చల్లగా ఉంది, కానీ నిలిచిపోయినట్టుగా. ఎన్నేళ్లుగా కదలని గాలి వాసన. పాత బేస్మెంట్లు, ఆర్పిన కొవ్వొత్తుల వాసన. తలుపు దగ్గర చిన్న టేబుల్ మీద ఒక లేఖ ఉంది. సీల్ లేదు, చిరునామా లేదు, నా పేరు మాత్రమే. స్వాగతం. నిశ్శబ్దంగా ఉండేందుకు నియమాలు. సహజంగా శ్వాస తీసుకో. నీ శ్వాసలను లెక్కించవద్దు. ఇల్లు నీకోసం లెక్కిస్తే గమనించనట్టు నటించు. 2:17 AM అన్ని లైట్లు ఆఫ్ చేయాలి. నీ పేరును నీ గొంతులోనే వినిపిస్తే అది ఆగే వరకు ఊపిరి ఆపు. ఆ చివరి నియమం చదువుతుంటే నా ఛాతీ బిగుసుకుంది. సంతకం లేదు, వివరణ లేదు. కాగితం చివర ఒక లైన్ మాత్రం గట్టిగా రాసి ఉంది. దాన్ని పట్టించుకోకపోవడం ఇష్టపడదు. నిద్ర రాలేదు. ఇల్లు శబ్దాలు చేసింది, కానీ అవి నిజమైన శబ్దాలు కావు. శరీరం లేని కదలికలు. ఎక్కడో బరువైనది అడుగుపెట్టినట్టు ఫ్లోర్ బోర్డులు వంగడం. వెంటనే ఆలోచన మార్చుకున్నట్టుగా. 2:16 AM. అన్నీ ఆగిపోయాయి. ఆ నిశ్శబ్దం చెవుల్లో మోగినట్టుగా ఉంది. 2:17 లైట్లు ఆర్పివేయబడ్డాయి. నా గదిలోనే కాదు, మొత్తం ఇంట్లో. ఇల్లు ఊపిరి వదిలి విద్యుత్తును కూడా తీసుకెళ్లినట్టుగా. అప్పుడే అది వినిపించింది. గోడల లోతుల్లో దాగి ఉన్న విసుగు గొంతు.
1 నా శ్వాస ఆగిపోయింది. 2 అది గొంతు కాదు, ఖాళీ లోపలుగా గాలి వెళ్లే శబ్దం. 3 నియమాలు గుర్తొచ్చాయి. నీ శ్వాసలను లెక్కించవద్దు. నేను పైకప్పు వైపు చూస్తూ శ్వాసను అసమానంగా తీసుకున్నాను. అస్తవ్యస్తంగా, మనిషిలా. లెక్కించడం నెమ్మదించింది. గందరగోళంగా ఆగిపోయింది. ఎప్పుడు ఏడుస్తున్నానో నాకు తెలియలేదు. దిండు తడిసిపోయింది. వెలుగు కనిపించిన గది. ఉదయం దాన్ని కనుగొన్నాను. తలుపు తాకితే వెచ్చగా ఉంది. లోపల గోడలన్నీ గీతలతో నిండిపోయాయి. వేల సంఖ్యలో. కొన్ని ప్లాస్టర్లో లోతుగా చెక్కబడ్డాయి, కొన్ని మసకగా వేలితో గీసినట్టుగా. మధ్యలో ఒక కుర్చీ, దానికి తోలు పట్టీలు. కుర్చీ మీద పైకప్పులో చెక్కబడి ఉంది, శ్వాస తీసుకో. నేను వెనక్కి తగ్గాను. ఫ్లోర్ చప్పుడిచ్చింది. వెనుక నుంచి నా గొంతులోనే అదే తడబాటు, అదే శ్వాస. భయపడొద్దు. నేను కదలలేదు. నియమం మెదడులో అరుస్తోంది. నీ పేరును నీ గొంతులో వింటే ఊపిరి ఆపు. ఊపిరితిత్తులు మండిపోయాయి. ఆ గొంతు దగ్గరికి వచ్చింది. ఏదైనా మాట్లాడు. నేను మాట్లాడలేదు. మళ్లీ శ్వాస తీసుకున్నప్పుడు గది ఖాళీగా ఉంది, ఒక్క కొత్త గీత తప్ప. నేను పట్టణ రికార్డులు వెతికాను. ఆ ఇల్లు లేనే లేదు. కాని ఆ భూమి ఉంది. అది ఒకప్పుడు క్లినిక్. నిద్ర పరిశోధనలు, శ్వాస సమస్యలు, రాత్రి ఊపిరి ఆగిపోయిన రోగులు. ఒక యంత్రం గురించిన వివరాలు ఉన్నాయి. శ్వాసలను గమనించేందుకు, లెక్కించేందుకు. అది పనిచేయకపోయింది. రోగులు చనిపోయారు. భవనం మూసివేశారు. కాల్చేశారు అన్నమాట. కాని అగ్ని ప్రమాదం రికార్డు లేదు. మాయమైన వాళ్ల వివరాలే ఉన్నాయి. చివరి నోటు నన్ను గడ్డకట్టించింది. సిస్టమ్ ఆపిన తర్వాత కూడా పనిచేసినట్టుగా అనిపిస్తోంది. ఆ రాత్రి లెక్క వేగంగా జరిగింది. గోడల్లో, ఫ్లోర్లో, నా ఛాతీలో. 9, 10. పై అంతస్తు గది తలుపు మెల్లగా తెరుచుకుంది. అప్పుడే అర్థమైంది. ఇది చంపడానికి లెక్కించట్లేదు, మార్చడానికి లెక్కిస్తోంది. ఇది నేను 2:16కి రికార్డ్ చేస్తున్నాను. లైట్లు మెరుస్తున్నాయి. ఇల్లు ఉత్సాహంగా ఉంది. నా శ్వాస రిథం దానికి తెలిసిపోయింది. నేను ఆగే క్షణాలు కూడా. కింద అంతస్తులో నా గొంతే నా పేరును పిలుస్తోంది. నేను సమాధానం చెప్పను. మీరు ఇది వింటుంటే, అద్దె డబ్బులు తక్కువగా ఉంటే, ఫోటోలు లేని లిస్టింగ్ కనిపిస్తే, ప్రత్యుత్తరం ఇవ్వకండి. సమానంగా శ్వాస తీసుకోకండి. ఇల్లు మీ లెక్క నేర్చుకుంటే నా అవసరం ఇక ఉండదు. 10 సెకన్ల నిశ్శబ్దం. 1